హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్లోకి ఇక్కడ నేను బెండకాయ పెరుగు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దహీ బెండి. ఇది మన రెసిపీ ఏం కాదండి, నార్త్ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళ రెసిపీని అయితే ఇవాళ మన స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బెండకాయల్ని 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకొని పెట్టుకున్నాను. బాగా తుడిచేసి వాష్ చేసిన తర్వాత తుడిచేసి మంచిగా కట్ చేసుకోవాలి. జిగురు కొంచెం తగ్గిపోతున్నప్పుడు. తర్వాత అయితే బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను. కొంచెం పసుపు వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా బెండకాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడైతే దానికి కూరకు కావాల్సిన ఆనియన్స్, తర్వాత టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నా. మీకు టమాటోస్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కాకపోతే టమాటోస్ వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్ని, టమాటోస్ని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లో జిగురు అసలు ఏమి ఉండదు ఇలా చేస్తే. తర్వాత ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా మనము దాన్ని బెండకాయలు ఫ్రై చేసిన తర్వాత ఏదన్నా టిష్యూలో కానీ లేకపోతే ఏదైనా గిన్నెలో వేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. బెండకాయలు బాగా వేగిన తర్వాత ఇలాంటి ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా పక్కన పెట్టేశాను. నేనైతే మొత్తం అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి కూర బాగా చిక్కగా ఉంటుంది, దగ్గర పడుతుంది, బాగుంటుంది. మనం వాటర్ అలాంటివి ఏం వేయకపోయినా కూడా కూర బాగుంటుంది, దగ్గరగా పడుతుంది, బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ కూడా వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసాను. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆవిరికి టమాటోలు అన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోయి అయితే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గితే టమాటోస్ మగ్గిపోతాయి. ఇప్పుడైతే నేను 1 కప్పు వరకు పెరుగు తీసుకొని పెరుగులోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నా. వేపిన జీలకర్ర పొడి మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా వేసుకొని పెరుగులో కొంచెం చిక్కగా ఉందని చెప్పి కొంచెం వాటర్ వేసి ఆ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా మిక్స్ చేసేంత వరకు ఫ్రై చేసుకున్నా. తర్వాత టమాటోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగా వేగాయి. ఈ గ్యాప్లో నేను రైస్ కూడా పక్కన పెట్టేశానండి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మిక్స్ చేసాను కదా పెరుగు మసాలా అంతా కూడా, అదంతా కూడా వేసేసి టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత అదంతా కూడా వేసేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బాగా వేగాలండి. ఆ మసాలా అంతా కూడా మంచిగా వేగాలి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేపాలి ఒక 5 నిమిషాలు, లేకపోతే పెరుగు మాడిపోతుంది. కాబట్టి పక్కనే ఉండి బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అదంతా కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా బెండకాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా ఉడకాలంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడికిస్తే బెండకాయలు తొందరగానే ఉడికిపోతాయి. ఈ గ్యాప్లో నేను పక్కన రైస్ పెట్టాను కదా, అది కూడా చూసుకుంటూనే ఉన్నాను. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి, ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కొంచెం చూసుకుంటూ చేసుకోవాలండి, పక్కకు వెళ్తే మాడిపోతుంది. ఇది వాటర్ ఏం వేయలేదు కాబట్టి చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ బాగా సపరేట్ అయింది. బెండకాయలు కూడా ఒకటి చెక్ చేసి చూడండి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ నేను కసూరి మేతి వేస్తున్నా. కొత్తిమీర నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కసూరి మేతి ఒకసారి బాగా క్రష్ చేసి వేస్తున్నా. ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా రిలీజ్ అవుతాయి నలిపితే అని చెప్పేసి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా బాగుంటుంది దహీ బెండి, ఒక్కసారి ట్రై చేయండి. అంతే అండి, రైస్ అయిపోయింది. నేను ఆల్రెడీ రసం చేసి పెట్టాను. ఇంకా అది రెగ్యులర్గా చేసే రసమే కదా అని చెప్పి నేను వీడియో ఏం తీయలేదు. ఈరోజు మా లంచ్లోకి దహీ బెండి ఇంకా రసము, తర్వాత పెరుగు కూడా ఉంది, మజ్జిగ పులుసు చేసేస్తాను. లాస్ట్లో అన్నం పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.